చిటికలు వేసుకొని ఇదిగోండి ఇందాడ పప్పు అయి చూపించుకున్నాం కదండి, ఇదిగోండి గ్రైండర్లో వేసుకున్నాం చూస్తారా. గారెల పప్పు కంటే కూడా స్మూత్గా ఆడుకుంటే బాగుంటాయండి వడియాలు. మెత్తగా ఆడుకున్నామంటే వడియాలు ఇరిగిపోతాయండి. ఇంకొండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ చేసుకున్నానండి. పచ్చిమిరకాయ పేస్ట్, అల్లం పేస్ట్ చేసుకున్నానండి. ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు వడియాలు పెట్టుకుంటాకి. ఇంకొండి గుమ్మడికాయ వడియాలు చూసారా, ముక్కలు చక్కగా ఎండినవి. ఇదిగోండి నేను కూడా మొన్నటి వరకు నైట్ కోసి ఒక క్లాత్లో పెట్టేసి నీళ్ళంతా పోయేలా చేసేదాన్ని అండి. కానీ మొన్న మా అత్తయ్య గారు చెప్పారు, ముందు ఎండలో కోసుకొని ఎండలో వేసుకుంటే వాటర్ పోదు కదా, ఇప్పుడు జ్యూస్ కూడా తాగుతున్నారు కదా, హెల్త్కి మంచిది, పోషకాలు కూడా పోకుండా ఉంటాయి అన్నారని నేను కూడా ఎండబెట్టానండి. కోసి చక్కగా ఎండిచ్చినాయండి. ఇదిగోండి మనం ముందుగా పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుందాం, ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి.